నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు గత కాలంలో మనకు చేసినటువంటి మేలులకు గాను కృతజ్ఞతావందనములు తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఎంతగా మానవ జీవితంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తుందో ఈరోజు మనకి ప్రియ దైవ ప్రజలారా దేవుని వాక్యము ద్వారా ప్రత్యేక రీడింగ్స్ ద్వారా మనకి ఈరోజు ధ్యానించే అవకాశం దొరికింది. అయితే ప్రియ దైవ ప్రజలారా, వాక్య వివరణలోకి వెళ్ళే ముందు ఒకసారిగా ఆదికాండం యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. చూసి చదవాలి, ఒక్కొక్కటి చదవాలి. ఆదిలో వాక్కు ఉండెను. నెమ్మదిగా చదవాలి. ఓకే, రెడీ? జాగ్రత్త వినాలి అందరు కూడా. కమాన్. ఆదిలో వాక్కు ఉండెను. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ రావాలి మీకు. ఓకే, ప్రశ్న తలెత్తాలి. తర్వాత ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నది ఏదియు కూడా ఆయన లేకుండా కలుగలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వెంటనే తెలిసింది కాబట్టి బలబలబల మనం చెప్పబోయారు, కానీ నెమ్మదిగా మిమ్మల్ని ఎందుకు వెళ్ళమన్నానో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మీకు ఏమైనా ఒక ప్రశ్న తల ఎత్తిందా? అసలు ఆలోచనకు వచ్చిందా? ఇప్పుడు కాకపోయినా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? 5 సెకండ్లు టైం ఇస్తున్నా, చకచక అలా ఆలోచించి మరొకసారి చూసి నాకు ఎవరైనా ఆన్సర్ చేయాలా? వాక్యే దేవుడు. ఇప్పుడు మళ్ళీ చదవమ్మా మొదటి వాక్యం, మరొకసారి చదువు. ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను. అది దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. దేవుడై ఉంటే మళ్ళీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇది మీరు ఒక్కసారిగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్రియ దైవ ప్రజలారా గమనించండి, ఇక్కడ వివరించబోతున్న విషయం ఏమిటంటే, ఇంగ్లీష్లో క్యాపిటల్ W ఉన్నటువంటి వర్డ్, ఓకేనా? వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం కదా, వర్డ్. క్యాపిటల్ W ఉన్న వర్డ్కి స్మాల్ wకి డిఫరెన్స్ బైబిల్లో ఉంటుంది. ఓకేనా? ఎవరు చెప్తారు ఈ డిఫరెన్స్? క్యాపిటల్ W ఉన్న వర్డ్కి అర్థం ఏంటి? ఉండండి, రోజమ్మ గారు ఏదో చెప్తాను, చెప్పండి సిస్టర్. క్రైస్ట్. గట్టిగా చెప్పట్లు కొట్టండి అమ్మగారికి. ఓకే, స్మాల్ W ఉన్నదానికి అర్థం ఏంటి? దేవుని వాక్యములు, వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా? వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యములు, దేవుని వాక్యం. బట్ సింగులర్గా చెప్పవలసి వచ్చినప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్కు. అంటే ఎవరు? క్యాపిటల్ వర్డ్ గుర్తుంచుకోవాలి. ఏ వర్డ్? క్యాపిటల్ W. అది ఎవరికి గుర్తిస్తుంది, ఎవరికి సూచిస్తుంది? క్రీస్తుకు సూచన, డైరెక్ట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మిగతా వర్డ్ ఆఫ్ గాడ్ అనేది, స్మాల్ వర్డ్ అనేది ఏం చెప్పాను, అది దేవుని వాక్యం గురించి వేస్తుంది. ఇప్పుడు ప్రియదేవ ప్రజలారా, మరలా జాన్ 1:1 ఇప్పుడు చదవండి.
యోహాను సువార్త 1:1 ఇప్పుడు చదువు. ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. ఓకే, కమాన్. ఆదిలో వాక్కు ఉండెను, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు ఎక్కడుంది? దేవుని యొద్ద, దేవుని దగ్గర ఉన్నది. తర్వాత ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అంటే అర్థం అంటే ఇది. ఆ వాక్కు ఎవరో కాదు, ఎవరమ్మా? జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు వారు. అందుకే ఆయన ఆదిలో అది ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? దేవుని దగ్గర ఉన్నది. ఎవరా దేవుడు? తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ ఉన్నది. కాబట్టి ఆయన మూలమున సమస్తమును సృజించబడెను. లాస్ట్ మాట, ఆయన లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకునడానికి, అది మనకు వంట పట్టడానికి, ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆ క్యాపిటల్ W అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి బైబిల్లో వచ్చినప్పుడు అది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. తెలుగులోకి వచ్చినప్పుడు మనకు అది ఆ క్లారిటీ అనేది ఉండదు. అన్నీ కూడా వాక్యం అని ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు. బట్ ఇంగ్లీష్లో మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. బైబిల్లో ఖచ్చితంగా బిగ్ క్యాపిటల్ ఉందంటే బైబిల్లో ఎక్కడైనా దేనికి రిఫర్ అవుతుంది? యేసు ప్రభు వారికి. స్మాల్ అంతా కూడా దేవుని వాక్యానికి సంబంధమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు అయినటువంటి క్రీస్తు, ఆయన మనకు అర్థమవ్వాలి. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆ వాక్కు చేత మాత్రమే ప్రియ దైవ ప్రజల దేవుని వాక్కు అన్నది దేవుని ఉనికిని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశాలు అన్నిటినీ కూడా మనకు అవన్నీ కూడా నేర్పించబడతాయి, అనుగ్రహించబడతాయి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినట్లయితే క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనము మొదటి నుంచి ధ్యానించినప్పుడు అదుగో ఆయన మూలమును మాత్రమే దేవుని యొక్క వాక్కును మనము అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలం. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును గురించి ప్రియ దైవ ప్రజలారా మరొక వివరణ మీకు జోడీకరిస్తూ ప్రాక్టికల్గా చెప్పబోతున్నాం. చాలామంది మన కథోలిక బిడ్డలు ఏమనుకుంటారు? ఆ గుడిలో వాక్యం లేదు, ఆ ఫాదర్ సరిగ్గా ప్రసంగం చెప్పరు, ఆయన పెద్ద వాక్య వివరణ రాదు. ఇది కరెక్ట్ కాదా? ఇది కరెక్ట్ కాదన్నది రోమిల్కి రాసినటువంటి లేఖ 10:17 చూడండి. రోమిల్కి రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వాక్కు వాటి వలన మాత్రమే కలుగును. క్రీస్తునందు ప్రియులారా, వినుట వలన ఏం జరుగుతుందని చెప్పాడు పౌలు? విశ్వాసం కలుగును. మరి ఆ మాత్రం దానికి ఫాదర్లు ఎందుకు, ఈ వివరణలు ఎందుకు, ఇవన్నీ ఏంటి? ఏమంటారు మీరందరూ? మరి ఆ చెప్పేవాళ్ళు తేడా ఉంది, ఏం చేద్దాం? లేదు, వాళ్ళ కెపాసిటీ అంతే, ఏం చేద్దాం? ఇప్పుడు టీచర్లు అందరూ టీచర్లే. ఏమండి మేడం గారు ఏమంటారు? ప్రిపేర్ అయిన కూడా డిఫరెన్స్ ఉంది. అవునా కాదా? అవునా కాదా? సో కాల్డ్ యువర్ సో క్లెవర్ ఎనఫ్ కూడా ప్రిపేర్ అయిన కూడా తేడా వస్తుంది. అవునా కాదా? కాబట్టి ప్రియ దైవ ప్రజలారా గమనించండి, వినుట వలన విశ్వాసము కలుగును. మన దేవుడు ప్రియ దైవ ప్రజలారా మీ అందరికి కూడా బేసిక్ నాలెడ్జ్ ఇస్తాడు. ఎవరికి కూడా గ్రహించలేనటువంటి తలకాయ ఎవరికెవరు? సో కాల్డ్, ఇక్కడ మళ్ళీ మీకు రావచ్చు, ఫాదర్ అండి మెంటల్గా స్టేబుల్గా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే కాస్త ఫిజికలీ ఛాలెంజ్డ్ లేదా ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ సంగతి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే జ్ఞానం వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణ గుడ్డివారు ఉంటారు, వాళ్ళు ఎంత బాగా గ్రహిస్తారు, ఎంత బాగా పాడుతారు, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క గ్రహింపు మీలో ఉంటుందా?
ఈ విధంగా తీసుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క నడిపింపు అందరికీ కూడా ఇస్తాడు. అది చదువును బట్టి కాదు, లేకపోతే మనకున్న అంతస్తును బట్టి కాదు, లేకపోతే ఇంకో విషయమును బట్టి కాదు. ఆయనే స్వయముగా మనకు వినుట వలన విశ్వాసము కలిగనని పౌలు క్రీస్తును డైరెక్ట్గా చూసారా? డైరెక్ట్గా ఆయనను అనుసరించాడా? ఆయన విశ్వాసం ఎలా పెరిగిందమ్మా? ఎలా పెరిగింది? పౌలు ఎలాంటి వారు? సౌలుగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కత్తులు రువ్వుతా ఉన్నాడు, క్రీస్తు గురించి మాట ఎత్తితే చాలు చంపేసేవాడు. అలాంటి వారు కత్తికి బద్దు కలమ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడమ్మా? పెన్ ఈజ్ బెటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ స్వర్డ్. ఓకేనా? కలము కంటే కత్తి గొప్పదా? కత్తి కంటే కలము గొప్పదా? కత్తి కంటే కలము గొప్పది. కత్తి కంటే కలము గొప్పది. కలము కంటే గలము గొప్పది. గలం అంటే ఇప్పుడు లూసాంకి అర్థం కానట్టుంది. గలం అంటే ఏంటి? స్వరం. రెండు కూడా వెరీ పవర్ఫుల్. ప్రియ సహోదరి సహోదరులారా, వినుట వలన అదిగో పౌలు మహర్షి ఎంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగాడంటే, క్రీస్తునందు ప్రియులారా, ఇదే వినుట వలన. అందుకనే మీరు ఇప్పుడు అందరూ బైబిల్ పట్టుకొని వస్తున్నారా లేదా? గుడికి వస్తున్నారా? ఒకప్పుడు అసలు క్యాథలిక్ చర్చిలో బైబిల్ తీసుకురావాలని రూల్ లేదు, తెలుసా మీకు? గుడికి బైబిల్ తీసుకురాకూడదు, తెలుసా లేదా? చాలామంది ప్రొటెస్టెంట్ సహోదరులు ఏమనుకుంటారు? అందరు వాక్యం ఉండదు, ఎవడు బైబిలే పట్టుకోడు. ఇది కరెక్ట్ కాదా? ఇంత తెలివైన తల్లి శ్రీసభ బైబిల్ తీసుకురావాలి, తీసుకుని ఉండాలని ఎందుకు చెప్పలేదు మీకు? జస్ట్ ఆస్క్ సిస్టర్స్, డిడ్ యూ బ్రింగ్ యువర్ బైబిల్స్? వీళ్ళందరూ అనుకుంటున్నారు మనం తెత్తనం బైబిల్, సిస్టర్లు కూడా తేవట్లేదు. చూసారా? అర్థమైందా? ప్రియ దైవ ప్రజలారా, తల్లి శ్రీసభ మరిచిపోలేదు, లేకపోతే తెలుగు తక్కువతనంతో మీకు చెప్పకుండా ఊరలేదు. బైబిలును ముఖ్యముగా పూజలో చదువుతున్నప్పుడు అందరూ ఏం చేయాలా? వినాలా, ఆలకించాలా? మరి రెండు ఒకటైతే రెండు పదాలు ఎందుకు ఉంటాయి? వినాలా, ఆలకించాలా? అవునా? వినకూడదా? వినడంలో ఏముంది, ఆలకించడంలో ఏముంది? ఒక్కొక్కరు ఎవరైనా చెప్పొచ్చు. వినుట అంటే అర్థం ఏంటి? చూసావా? రోజు విన్న పదాలే. ఏందిరా కొత్తగా చెప్తున్నాడు ఈయన, ఏంది వినడం ఏంది, ఆలకించడం ఏంది? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. వినడం అంటే యాక్షన్స్ లో పెట్టడం, ఆలకించడం అంటే జస్ట్ లిసన్ అంటే ఆపోజిట్లో చెప్పారు. ప్రియదైవ ప్రజలారా, వినటం అంటే అనేకమైన శబ్దాలు వస్తుంటాయి. ఫ్యాన్ తిరుగుతుంది, నేను మాట్లాడుతున్నాను, ఆ పక్క నుంచి పిల్లలు అరుస్తున్నారు, పక్షులు అరుస్తున్నాయి, పక్క నుంచి బళ్ళు వెళ్తున్నాయి. వినటం. ఆలకించడం అనేది ఒకటే స్వరము మీద ఏకాగ్రత పెట్టుట. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అందరు నవ్వుకుంటున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, బస్సులు వెళ్తున్నాయి, బట్ అక్కడ ఎవరో వాక్యం చెప్తున్నారే. మామిడి రాజేంద్ర ఫాదర్ వాక్యం చెప్తున్నాడు, ఆ స్వరము మాత్రమే ఆలకిస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక స్వరముపై ఏకాగ్రత పెట్టడమే ఆలకించుట. పలు రకాలైన శబ్దాలు వచ్చినప్పుడు అది అనేక శబ్దాల్లో కలిసిపోతాయి. పట్టించుకున్నావా? బస్సు కారు వెళ్ళింది, పట్టించుకున్నావా? ఫ్యాన్ తిరుగుతుంది, పట్టించుకున్నావా? పిల్లలు ఆడుతున్నారు, పట్టించుకున్నావా? లేదే. ఏం చేసావు? ఆలకించడం మొదలుపెట్టావు. ఇక్కడ బైబిల్లో ఆలకించుట అని పెట్టినప్పటికీ కూడా దానికి అర్థం ఏంటి? వినుట అని చెప్పినప్పటికి కూడా అర్థం ఏంటి? ఆలకించుట.
సమూయేలు చిన్నప్పుడు దేవాలయంలో ఉండేటప్పుడు ఏమని చెప్పాడు చెప్పండి? ప్రభు స్వరానికి, ప్రభు నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఏమన్నారు? సెలవిమ్ము ప్రభు, మీరు సెలవిమ్ము, నీ దాసుడు నేను ఆలకించుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటే బేసిక్ ముందుగా మీకు చెప్తున్న విషయం ఏంటంటే, డబ్ల్యూ వర్డ్ ఇంపార్టెంట్ అని చెప్పాను, స్మాల్ తాలూకు వివరణ చెప్పాను. రెండవది, దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసము కలిగినటువంటి ఇక్కడ మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియదేవ ప్రజలారా, మీకున్నటువంటి తెలివితేటలు బట్టో, మీకున్న తెలివి తక్కువతనాన్ని బట్టో, లేదా ఫాదర్ గారు ఉన్నటువంటి మెస్మరైజింగ్ తాలూకు ప్రసంగాన్ని బట్టో దేవుని వాక్యము నీలో నాటుకుపోదు. ఎవరిని బట్టి నాటుకుపోద్ది? ప్రభు ఏమన్నాడు? భూమి ఏంది? వాన మంచు కురిసే భూమి ఎంతటిని తడిపి ఫలమిచ్చేటుగా. చరణం ఎలాగది? ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగా? నో నీలాకాశం నుండి వాన మంచు కురిసే భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా, దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిచ్చేదిగా. ఏంటి దీని అర్థం? ఆఫ్టర్ ఆల్, ఒక వర్షము నుంచి వచ్చినటువంటి నీళ్లు నేలపై పడి పంటను పండించి ఫలితమునిస్తుందే, అలాంటిది ప్రియ దైవ ప్రజలారా దేవుని వాక్కు చెయ్యదా? ప్రత్యక్షముగా దేవుని యొక్క స్వరము నీ యొక్క చెవిలో వినికిడిగా అది ఆలకించబడినప్పుడు దేవుని వాక్యం నీలో పనిచేయదా? పనిచేస్తుంది. అందుకనే నేను రెండో పాయింట్లో మీకు వివరిస్తుంది ఏంటంటే, ప్రియదైవ ప్రజలారా గమనించండి. ఒకటి, దేవుని వాక్యమును చదివినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది పూజ మొదట ఉంటారు, ప్రసంగం తర్వాత ఉంటారు, మధ్యలో ఉండరు. ఏం చేస్తారు కొంతమంది మగవాళ్ళు? నేను చెప్పిందే చెప్తాడో, లేకపోతే మనకి ఎందుకురా బాబు, మన ఫోన్ మనం పట్టుకొని వాక్యం బోధించినప్పుడు చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వినుట వలన. ఇక్కడ ఫాదర్ గారు బాగా పాటలు పాడి ప్రసంగం చెప్పిన దాన్ని బట్టి కాదు, దేవుని వాక్యం నీలో ప్రబలింపజేస్తుంది. చూసమ్మా, ఇప్పుడు నీకు అర్థమైందా? ఎవరో వాక్యం సరిగ్గా చెప్పలేరు పాపం, దేవుడు వాళ్ళని వేరే విధంగా ఎన్నుకున్నాడు, ఆయన్ని వేరే పర్పస్గా ఎన్నుకున్నాడు. కొంతమంది మెత్తగా ఉంటారు పాపం, వాళ్ళ నోటంటే మాటే రాదు, లేదా నోరు తడబడతా ఉంటుంది, వివరించలేకపోవచ్చు గురువులు. దేవుని వాక్యంకి ఎక్కడైనా తక్కువ పడుతుందా? తక్కువ పడదు. ఎవరికి ఎప్పుడు ఏ విధముగా ఆ వాక్యమును వారికి వెళ్ళాలో ప్రియ సహోదరి సహోదరులు అది వెళ్తుంది. అది అందుకని వినుట వలన, ఆలకించుటటువంటి భావన కలిగినటువంటి దాని వలన దేవుని యొక్క విశ్వాసం మనలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇది అన్న నిజము అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా క్రీస్తు వాక్యే అని, ఆయన ద్వారా దేవుని వాక్యము మనకు అర్థమవుతుందని. రెండవది, ఆ వాక్కు సింపుల్గా ఒక వర్షానికే అంత శక్తి బలము ఉంటే, ఒక విత్తనమునికే అంత, మనం రెండో సువిశేష పట్టణంలో చూస్తున్నాం, విత్తనము జల్లినటువంటి ఆ విత్తనమునికే అంత శక్తి ఉంటే, ప్రియ దైవ ప్రజలారా దేవుని వాక్కుకి ఇంకెంత శక్తి ఉంటుంది, దేవుని వాక్యకి ఇంత ఎంత బలం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 24:35 వచనం చూడండి. మత్తయి శుభవార్త 24:35 వచనం. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట ఎన్నటికీ గతించిపోదు. నీ మాట ఈరోజు నైట్ మాట్లాడితే తెల్లవారు ఉండదు, తెల్లవారు ఉంటే సాయంత్రం ఉండదు, ఆమాస నాడు ఆడిన మాట పున్నమ నాడు ఉండదు అని అంటారు. రాత్రి ఒక పెగ్గేస్తే ఒకలా మాట్లాడు, తెల్లవారేస్తే నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. మన మాటలు ఇవి. మన మాటకి ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు, లేకపోతే నమ్మకం ఉండదు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? భూమి ఆకాశములు గతించిపోవును.
ఇవి గతించిపోవని ఎవడైనా ఊహిస్తాడా? నీ కళ్ళకు మించినటువంటి ఒక నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా నశిస్తాయో లేదో మనకు తెలీదు. కానీ ప్రభు ఏమంటున్నాడు? అవి నశించిపోతే పోతాయేమో, కానీ నా మాట ఎన్నడూ గతించిపోదు. ఈ మాటను బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యముపై బలముగా మనకు విశ్వాసం కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? ఈ వాక్యమును డైరెక్ట్గా ఉన్నటువంటి బలము శక్తిని నమ్మక, విశ్వసించక, అందుకే మనం చదవము. నిజముగా ఈ వాక్యములో ఇంత బలం ఉన్నదా, ఇంత శక్తి ఉన్నదా, ఇంత నడిపింపు ఉన్నదా అని నువ్వు గ్రహిస్తే, ప్రియ దైవ ప్రజలారా, మన సంఘపరంగా మనకి ఈ మంత్లీ డైలీ రీడింగ్ బుక్ ఉంటుంది. 12 నెలలకి ప్రతిరోజు వాక్యము, దాని తాలూకు వివరణ చదువుకుంటే ప్రియ దైవ ప్రజలారా, అందులోని దేవుని యొక్క వాక్యం మీకు వివరించబడుతుంది. అందుకే ప్రియ దైవ ప్రజలారా, కొన్నిసార్లు మన శక్తియుక్తులను బట్టో లేక మన బలహీనతలను బట్టి వాక్యం ఎప్పుడు తగ్గిపోదు, ఎక్కువైపోదు. దేవుడు ఏం చేశాడు? బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఇచ్చాడు. చదువున్నా, చదువు లేకపోయినా, విద్య ఉన్నా, విద్య లేకపోయినా, లేకపోతే ధనవంతుడవా, పేదవాడవా, అలాంటి వాడవా, ఎలాంటి వాడవని కాదు. కానీ ప్రియ దైవ ప్రజలారా, అందరికీ దేవుని వాక్కు వారిని సృష్టికి నడిపింపులోనైతేనేమి, వాటన్నిటిలో వాళ్ళ నూతన జీవమును సృజించడానికి వాక్యము మనకు సహకరించబడుతుందని మనం విశ్వసించాలి. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూస్తున్న హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయుల పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్కు సజీవము శక్తివంతములైన అది రెండంచుల ఖడ్గము వలె, ఖడ్గము కంటెను పదునైనది. రెండంచుల ఖడ్గము వలె పదునైనది. చదవమ్మా. జీవాత్మలను కీళ్ళ మధ్యను విభజించి అది ఛేదించుకొని పోవును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవుని వాక్యం అంటే సాదాసీదమైనది కాదు. అదిగో మనందరం కూడా ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బందులు వస్తే కౌన్సిలింగ్ అనో లేకపోతే ఎవరో పెద్దల సలహానో ఎక్కడికో పరిగెడతాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్ అంట రెండంచుల ఖడ్గము వలె ఛేదించుకుని పోవును. ఎలాంటి స్థితినైనా కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందమ్మా? వాటిని అన్నిటిని కూడా ఛేదించుకుని పోతుంది. అందుకని ప్రియ దైవ ప్రజలారా, మనకు కష్టం వచ్చినప్పుడు 2 కన్నీళ్ళు గుడిలో కార్చు, 2 వాక్యాలు చదువు. తప్పితే కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళ సలహా తీసుకుంటాను, వీళ్ళ సలహా, వీళ్ళు ఎవ్వరు కూడా అంతంత మాత్రాన్ని నీకు సహకరించగలరు తప్ప నీకు పూర్తి పరిష్కార మార్గానికి ఎవరు కూడా తోడవరు. ఎవరు తోడవ్వాలి? దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిచర్య జరిగినప్పుడు, వాక్య వివరించినప్పుడు, వాక్యము చదివేటప్పుడు వీటన్నిటి కూడా మనం ఏం చేయాలి? శ్రద్ధ కలిగి, శ్రద్ధాశక్తులతో దేవుని యొక్క వాక్యమును ఆలకించాలి. ఆలకించిన దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించాలి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండంచుల ఖడ్గము వలె ఉన్నటువంటి ఈ యొక్క వాక్కును మనం బలముగా నమ్మి విశ్వసించాలి. అదేవిధంగా మనం చూస్తున్నాం కీర్తన 119 105వ వచనం చూడండి. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రియ దైవ ప్రజల, ఆయన వాక్యే, ఆయన మాటలే, ఆయన నడిపింపే ప్రియ దైవ ప్రజలారా మనకు వెలుగు. చీకటమయమైపోతున్న మన జీవితంలో ఆ వాక్కు వెలుగుగా ఉంటుంది. అదుగో దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియక ఆ కంచెలో ఇరుక్కున్న మనకి ఏమవుతుంది? ఆయనే మార్గము. ఆయన వాక్యం మనకు మార్గచూపరి. ప్రియదేవ ప్రజలారా, ఇంతటి బలమైనటువంటి ఈ వాక్కు మనలను మారుస్తుంది, మనలను బలపరుస్తుంది, మనలను చైతన్యవంతులను చేస్తుంది. అదే మనకు బలము, అదే మనకు శక్తి. అందుకే ప్రియదేవ ప్రజలారా, ఈరోజు మొదటి పట్టణంలో మనము ఆ విధంగా ఆ వాన కంపారిజన్ చేసి దేవుని గొప్పతనం, వాక్యమును గొప్పతనం గురించి విన్నాము. సువార్తకు వచ్చినప్పుడు ప్రియదైవ ప్రజలారా, విత్తువాని ఉపమానం చెప్పారు. విత్తువాని ఉపమానం. ఎన్ని రకాల పొలాలు ఉన్నాయి అక్కడ? 4 రకాలు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక మనిషి జీవితానికి పోలుస్తున్నారు. అది
ఈ 4 రకాల మనుషులు ఉంటారా, లేదా ఒక వ్యక్తిలోని ఈ 4 రకాలైనటువంటి భూములు ఉంటాయా? అవునా కాదా చెప్పండి. మీకు అర్థమయ్యే రీతిలో ఇంకొక ఉదాహరణ చెప్తాను. మంచోళ్ళందరూ చేయలేత్తండి. లూసీ ఫస్ట్ ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. చెడ్డోళ్ళందరూ చేయలేత్తండి. ఇప్పుడు నువ్వు చెయ్యి ఎత్తకూడదు. మంచి చెడ్డ రెండూ మిళితమై ఉన్నామన్న వాళ్ళు చేయలేత్తండి. ఓ థ్యాంక్ గాడ్, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నాకు తెలిసి ప్రియదైవ ప్రజలారా, నరకము పరలోకం అన్న 2 డివైడ్ అయి ఉంటాయేమో, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అందరూ మంచోళ్ళు అయితే మరి ఎక్కడ ఎందుకు ఉండాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. అందరూ చెడ్డోళ్ళు అయితే ఎక్కడ ఎందుకు ఉండాలి? నరకంలోకి వెళ్ళిపోవాలి కదా. మరి ఎవరున్నారు ఇక్కడ? మంచి చెడులతో సతమతం అవుతూ మంచిని పెంపొందించడానికి, చెడును అధిగమించడానికి అందరము కూడా చేస్తున్న ప్రయత్నంలో బ్రతుకుతున్నాం. ఇది నిజమన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం అనేది మన యొక్క జీవితంలో అలాగ మనం పోల్చి చూసుకుంటే ఈ 4 భూములు మనలోనే ఉంటాయి. ఓకేనా? మొట్టమొదటి భూమి ఎలాగుంటుంది? కొంతమంది అదృష్టంగా చిన్నప్పటి నుంచే దేవుని వాక్యంలో ఎదుగుతారు, ఇట్స్ గుడ్. కొంతమందికి పాపం దేవుని వాక్యం ఎక్కడ కనిపించదు. కొంతమందికి వాక్యము అంతంత మాత్రం ఆదివారం, సోమవారం, మంగళవారం భక్తి ఉంది కదా, దాని ద్వారా అయినా కొంత వస్తుంది. అది ఎండిపోద్ది, సరైన వేళ్ళకి ఎండిపోతుంటుంది. లేదా మరికొద్దిగా రోజు గుడికి వస్తావు కానీ పాపం ఎక్కడో మనల్ని వెనకలాగుతూ ఉంటుంది. అక్కడేమవుతుంది? పొదల్లో చిక్కుకున్నావు, పైకి రాలేవు. కొంతమందికి పడిలేస్తూ అందరము కూడా ఎక్కడికి చేరాలి? సారవంతమైనటువంటి నేలను ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. పడినప్పుడు వాక్యం బయట పడకుండా ఏం చేయాలి? అట్లీస్ట్ ముందు పొలంలో పడాలా లేదా? నువ్వు దారి పొరుగున ఇప్పుడు ప్రసంగం చెప్తున్నాడు, ఫోన్ పెట్టుకుని సైడ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, గుడికి రానోళ్ళు, వీళ్ళందరూ ఏంటి? దేవుని వాక్యం వాళ్ళు అసలు పొలంలో పడినవ్వట్లేదు. ఎక్కడ పడినేస్తున్నారు? దారి పొడుగునే పడిపోతున్నాయి, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, పని లేదు, పని జరగదు. గుడికి వస్తున్నాం, పొలంలో పడుతుంది కానీ బలహీనతగా ఉన్నాం. ఇది మన పరిస్థితి. ఆ యొక్క సారవంతము చేసుకొనడానికి రాళ్ళు ఉన్నాయా, లేకపోతే నీరు లేదా, లేకపోతే తుప్పలు ఉన్నాయా? వీటినన్నింటినీ సవరించుకుంటూ ఏమవ్వాలా? సారవంతం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు కొండల ప్రాంతంలో కొండంచిన భూములు ఉంటాయి, అవన్నీ తుప్పలు, అన్ని చెత్త చెదారాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారు? వాటిని అన్నిటినీ శుభ్రం చేసి ఒక చక్కనైన ఎర్రటి నేలను తయారు చేసి పాడి పంటలు పండిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, భూమి అన్నటువంటిది కింద ఉంది, అది చాలు. వాక్యము అన్నటువంటి బేసిక్ దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది, అది చాలు. అక్కడి నుంచి నువ్వు చేస్తున్న ప్రయత్నమును బట్టి నీ యొక్క పాడి పంటలు సారవంతముగా పండించబడతాయి. ఆ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమే తప్ప ఇంకా ఏది కూడా మిమ్మలను ఆరోగ్యవంతులు చేయలేదు, జ్ఞానవంతులు చేయలేదు. ఇంకా ఎదుగుదలకు ముందుకు ఏది నీకు సాధ్యము కాదు. అది ఎవరి వలన సాధ్యము? అది కూడా ఏది వినాలి, ఏది ఆలకించాలి? క్రీస్తు ప్రభుని బట్టి. వాక్యం ఉందా లేదా? వినుట వల్ల విశ్వాసము కలను, అది కూడా క్రీస్తును బట్టి. క్రీస్తు గురించి వినాలి. రాజకీయ వార్తలు, సినిమా పోస్టర్లు, లేదా సినిమాలు ఎప్పుడు అప్డేట్ అవుతున్నాయి, ఎన్ని సీరియల్ వస్తే అన్ని సీరియల్ చూసేయాలి రోజు. అర్థమైందా? అవి ఉంటే నాకు సంబంధం లేదు, కానీ ప్రిడామినేట్గా ఏముండాలి? దేవుని వాక్యం ఎప్పుడూ మీ టీవీ ఛానల్లో వినబడుతూనే ఉండాలి. అర్థమైందా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు ఎంత ప్రాధాన్యత మన జీవితంలో ఉన్నది. అందుకనే నిన్నటి దినాన 2వ శనివారం మనం వాక్య పరిచర్య కాస్త ఎక్కువసేపు వాక్యం విందాం, ఆరాధన చేసుకుందామంటే గుడంతా నిండిపోయి జనాలంతా బయట ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది మీ యొక్క విశ్వాస బలము. గట్టిగా చప్పట్లు కొడాలి.
ప్రియ దైవ ప్రశ్నలు, ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యమునందు ఆసక్తి కలిగి దహించిపోవాలి. దేవుని వాక్యం ఏంది ఏమవ్వాలా? ఆసక్తి కలిగి దహించుకుపోవాలి. వాటి కోసం తహతహలాడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలను మన యొక్క భక్తిని బట్టి కాదు, మన బలహీనతను బట్టి కాదు, మన యొక్క శక్తియుక్తులు బట్టి కాకుండా అవి ఎలాగ ఉంటే లేకపోతే లేదు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. దేవుని యొక్క డైరెక్ట్ నాలెడ్జ్. డైరెక్ట్ పౌలుకి ఎవరిచ్చారు డైరెక్ట్ నాలెడ్జ్? దేవుడిచ్చాడు. మోషే నెత్తివాడు డైరెక్ట్ నాలెడ్జ్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. యెషయాకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. యెర్మీయాకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దావీదు, సొలొమోను ఏం కోరుకున్నాడు? దేవుని జ్ఞానము కోరుకున్నాడు. డైరెక్ట్ నాలెడ్జ్ అన్నది ఉంది, మర్చిపోదు ఎవరు కూడా. మనమందరము నాతో సహా నిమిత్త మాత్రులమే. ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి ఈ రికార్డులో నా మాటలో నా ఆలోచన ఎక్కడో చిన్న పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆయన యొక్క వాక్కు ఎక్కడ కూడా పొరపాటు ఎక్కడ జరగదు. నేను బలహీనుడిని, నా జ్ఞానము తక్కువ అవ్వచ్చు ఆయన వివరించడంలో, కానీ ఆయన వాక్కు ఎప్పుడు కూడా బలహీనపడదు, ఎప్పుడు బలముగానే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి అలాంటి విశ్వాసమే మీలో ఉండాలా. అర్థమవుతుందా? ఆ ఫాదర్ ప్రసంగం బాగా చెప్పరు, ఈ ఫాదర్ పాటలు సరిగ్గా పాడు, కాబట్టి ఈ గుడి వద్దు, ఆ గుడికి వెళ్ళిపోదాం, ఎక్కడ కాదు ఆ పుణ్యక్షేత్రంకి వెళ్ళిపోదాం. ఇది తప్పుడు భావన. ఇది అసలు కడిగేద్దామా మన మైండ్లో నుంచి? ఆ రోజు ఒక్క వాక్యము చాలు దేవుడు నిన్ను కదిపించాలంటే. ఫాదర్ గారు చెప్పిన ప్రసంగం మాత్రమే కాదు, డైరెక్ట్ వర్డ్ ఈజ్ ఎనఫ్, చాలు. అది ఉంది చాలు మనకి. మిగతాదన్నది యాడింగ్ పాయింట్స్. నేను చెప్పే వివరణ, లేకపోతే ఇంకొకరు ఎవరైనా చెప్పిన సలహా, ఇవన్నీ యాడింగ్ పాయింట్స్ అని ఇది నా భావన. తప్పు అయితే కాదని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా నిక్కచ్చిగా నేను గట్టిగా చెప్పగలను, తప్పు అయితే కాదు, ఇది నిజము. దీన్ని నమ్మండి. తద్వారా మీ బలమైన విశ్వాసం ముందుకు వెళ్తుందని ఈ వివరణ ఈరోజు చెప్పడం జరిగింది దేవుని వాక్యం ద్వారా. దేవాది దేవుడు మనలను మన బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 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 ఆమేన్.